సుమన్ ఐటీటీవీకి స్వాగతం. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐటీ మేజర్ విప్రో Q1 రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ఆ సంస్థ అనౌన్స్ చేసింది. Q1లో 3003 కోట్ల కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ను విప్రో సాధించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 4.6% ఎక్కువ. పోయిన సంవత్సరం ఇదే టైంలో నికర లాభం 2870 కోట్లుగా ఉంది. ఇదిలా ఉంటే విప్రో రెవెన్యూ మాత్రం తగ్గింది. 2023లో 22,831 కోట్లుగా ఉన్న ఆదాయం ఇప్పుడు 21,963 కోట్లకు పడిపోయింది. ఇది 3.8% తక్కువ కావడం విచారకరం. ఇక ఓవరాల్గా Q1 రిజల్ట్స్ పట్ల విప్రో సంతృప్తి వ్యక్తం చేసింది. సెకండ్ క్వార్టర్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తామని తెలిపింది. Q2లో దాదాపు $2,600 మిలియన్ రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేస్తోంది. మరోవైపు విప్రోలో కొలువుల జాతర కొనసాగనుంది. ఈ ఏడాదిలో 10,000 నుంచి 12,000 మంది అందులో రిక్రూట్ కానున్నారు. కంపెనీ చీఫ్ HR సౌరభ్ గోయల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు రకాలుగా ఆ నియామకాలుంటాయని చెప్పారు. ప్రస్తుతం విప్రోలో ఉద్యోగుల సంఖ్య 2,34,300కు పైగా ఉంది. కొత్త వారి చేరికతో అది మరింత పెరగనుంది. చూశారు కదా, ఇవి టెక్ టాపిక్స్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.